మన పార్లమెంటరీ సిస్టమ్ వెనక ఓ సైలెంట్ గార్డియన్ ఉందని తెలుసా? అదే ఆర్టికల్ 91. ఇది మనకు రోజూ కనిపించకపోయినా మన శాసన వ్యవస్థ సరిగ్గా సజావుగా నడవడానికి దీని పాత్ర చాలా కీలకం. ఒక్కసారి ఊహించుకోండి, దేశంలోనే అత్యంత ముఖ్యమైన సభల్లో ఒకటైన రాజ్యసభను నడిపించే చైర్మన్ సడన్గా ఆ పదవి ఖాళీ అయితే ఏమవుతుంది? హౌస్ కార్యకలాపాలన్నీ ఆగిపోతాయా? ఇదొక పెద్ద రాజ్యాంగ సమస్య కదా. అవును, చైర్మన్ లేకపోతే దేశ అత్యున్నత సభల్లో ఒకటైన రాజ్యసభలో ఒక లీడర్షిప్ వాక్యూమ్ అంటే నాయకత్వ శూన్యత ఏర్పడుతుంది. ఇది ఊహించుకోవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది కదూ, కానీ నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావచ్చు. నిజానికి ఇది జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినా లేదా వాళ్ళ టర్మ్ అయిపోయినా రాజ్యసభ చైర్మన్ కుర్చీ ఖాళీ అయిపోతుంది. మరి అప్పుడు సభను ఎవరు నడిపిస్తారు? ఇంపార్టెంట్ చట్టాల పరిస్థితేంటి? ఇదొక పెద్ద సంక్షోభానికి దారితీయొచ్చు. కానీ మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతో ఆలోచించారు. వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ని ముందే ఊహించి దీనికొక పక్కా సొల్యూషన్ని మన రాజ్యాంగంలోనే పెట్టారు. అదే ఆర్టికల్ 91. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 91 ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. చైర్మన్ అందుబాటులో లేనప్పుడు హౌస్ను ఎవరు నడపాలి అనేది ఇది క్లియర్గా చెప్తుంది. దీని మెయిన్ పర్పస్ ఒకటే, రాజ్యసభ పనిలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవడం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రాజ్యసభ చైర్మన్ అంటే మన వైస్ ప్రెసిడెంట్ యాక్చువల్గా ఆ సభలో మెంబర్ కాదన్న విషయం తెలుసా? అయినా సరే సభకు అధ్యక్షత వహించే స్పెషల్ పవర్ మాత్రం ఆయనకే ఉంటుంది. భలే ఉంది కదా. అయితే ఈ ఆర్టికల్ రెండు వేర్వేరు సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుతుంది. ఒకటి, చైర్మన్ ఆఫీసే పూర్తిగా ఖాళీ అవ్వడం. రెండు, చైర్మన్ పదవిలో ఉండి కేవలం ఒక మీటింగ్కు అటెండ్ అవ్వకపోవడం. ఈ రెండింటి మధ్య తేడాని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సరే, ఇంతకీ ఈ సేఫ్టీ నెట్ ఎలా పనిచేస్తుంది? ఆర్టికల్ 91 ప్రకారం పవర్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్. స్టెప్ 1, చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ ఆ బాధ్యతలు తీసుకుంటారు. స్టెప్ 2, ఒకవేళ డిప్యూటీ చైర్మన్ కూడా అందుబాటులో లేకపోతే అప్పుడొస్తుంది స్టెప్ 3. భారత రాష్ట్రపతి సభలోని ఒక మెంబర్ని టెంపరరీ చైర్మన్గా అపాయింట్ చేస్తారు. ఈ మూడో స్టెప్ అనేది ఒక ఫెయిల్ సేఫ్ మెకానిజం లాంటిది. అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇద్దరూ అందుబాటులో లేకపోయినా సభకు ఒక లీడర్ లేకుండా పోకూడదు అని గట్టిగా నిర్ధారిస్తుంది. మన రాజ్యాంగ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, ఈ రూల్స్ అన్నీ ఓకే, కానీ అసలు ఆర్టికల్ 91 వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక టెక్నికల్ రూల్ కాదు, మన పార్లమెంటరీ సిస్టమ్ స్థిరత్వానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఆర్టికల్ 91ని మన పార్లమెంట్కి ఒక బ్యాకప్ జనరేటర్లా అనుకోవచ్చు. మెయిన్ పవర్ పోగానే ఇది వెంటనే ఆన్ అయిపోతుంది, సిస్టమ్ మొత్తం సజావుగా నడిచేలా చూస్తుంది, ఏ పది ఆగదు. దీని వెనకున్న గోల్స్ చాలా క్లియర్. 1, సభా కార్యకలాపాలు ఎప్పుడూ ఆగకూడదు. 2, ఎలాంటి కాన్స్టిట్యూషనల్ వాక్యూమ్ రాకూడదు. 3, మన పార్లమెంట్ స్థిరంగా బలంగా ఉండాలి. ఈ ఆర్టికల్ యొక్క మొత్తం ఎఫెక్ట్ని ఒకే ఒక నెంబర్తో చెప్పొచ్చు. అదేంటో తెలుసా? 0. అవును, 0. ఎందుకంటే ఆర్టికల్ 91 ఉన్నంతవరకు రాజ్యసభ ఒక్కరోజు కూడా నాయకుడు లేకుండా ఉండే ప్రసక్తే లేదు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే. ఆర్టికల్ 91 అనేది రాజ్యసభ ఫంక్షనింగ్లో కంటిన్యూటీని గ్యారంటీ చేస్తుంది. సింపుల్గా ఇదే ఈ ఆర్టికల్ మొత్తం సారాంశం. చూశారుగా, ఆర్టికల్ 91 అనేది మనకు పెద్దగా తెలియని తెరవెనక పనిచేసే ఒక అద్భుతమైన ఏర్పాటు. మన ప్రజాస్వామ్యం ఇంత స్మూత్గా నడవడానికి ఇలాంటి కనిపించని రూల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా?